హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు పీడిఆర్ వారి రుచులు. నేను మీ ధరణి. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ మనము చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం అన్నీ ఒకేసారి మిక్స్ చేసి కుక్కర్లో పెట్టడం వల్ల ఏమంటే మనకు టైం కూడా సేవ్ అనేది అవుతుంది. మనకు ఓపిక లేదు అన్న టైంలో మనం ఈ విధంగా మటన్ కర్రీ అనేది చేసుకోవచ్చు. మటన్ అనే కాదు, చికెన్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి, చపాతీ, దోశలకి కూడా చాలా బాగుంటుందండి. ఎలా చేయాలో చూద్దాం రండి. నేను అరకిలో మటన్ని బాగా కడిగి కుక్కర్లో తీసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం చూసి వేసుకోండి, ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేయబోతున్నాము. ఇందులో మనము పచ్చి ధనియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, అలాగే గరం మసాలా అండి. గరం మసాలా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మటన్ మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మటన్ మసాలా ఇంట్లో లేదు అనుకుంటే గరం మసాలానే 1 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చండి. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి కొద్దిగా కరివేపాకు, అలాగే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. కుదిరితే మీరు పుదీనా కూడా వేసుకోండి. ఎర్రగడ్డలు సన్నగా తరిగి వేసుకోవాలి. 2 పండిన టమోటాలు వేసుకోవాలండి. మనం ఇలా అన్నీ ఒకేసారి వేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల మనకు నూనె అనేది ఎక్కువ పట్టదండి. చాలా తక్కువ నూనెతోనే మనకు వంట అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనకు మటన్ ముక్కలకి బాగా పట్టాలండి. విధంగా బాగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముక్కలకి మసాలా బాగా పట్టాలండి. విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక అర్ధగంట సేపు బాగా నాననివ్వండి. అప్పుడు ముక్కలు కూడా బాగా మెత్తగా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. లేదు టైం లేదు అనుకుంటే మనం ఇప్పుడు కలిపిన వెంటనే కూడా మన స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని బాగా కలపాలండి. మనకు ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వాలి, ముక్క కూడా కొంచెం ఉడకాలి. ఆ విధంగా బాగా ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మనం కాసేపు ఉడకనివ్వాలండి. మనము ఎక్కువ వాటర్ పోసుకుంటే మనకు కర్రీ అనేది టేస్ట్ బాగుండదు, కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకోండి. ఇప్పుడు తగినంత ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోలేదంటే కనుక ఇప్పుడు మనం ఉప్పు వాడుకోవచ్చు. కారం కూడా ఒకసారి చూసుకోండి, అంటే కొంతమంది కారం ఎక్కువ తింటుంటారు, అందుకని చెప్పాను. ఇప్పుడు మటన్ కాబట్టి ఒక 5-6 విజిల్ వరకు వచ్చేలాగా చూసుకోండి. అప్పుడే మనకు ముక్క కూడా బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. చూసారు కదండి, ఈ విధంగా రావాలి గ్రేవీ అనేది. మరీ నీళ్ళుగా ఉంటే అస్సలు బాగోదు. అంతే అండి, మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. మీరు ఒక్కసారి ఇలా మటన్ కర్రీ అనేది ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది, మీకు కూడా టైం సేవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలానే మనము చికెన్ కర్రీ కూడా చేసుకోవచ్చు. మీకు కుదిరితే ఇందులో పుదీనా కూడా వేసుకోవడానికి ట్రై చేయండి. మటన్కి పుదీనా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.